ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? సపోజ్ మీరు సింగపూర్ వెళ్తే అక్కడ మన దగ్గర ఉన్న డబ్బులతో ఖర్చు పెట్టడానికి కావదు, మనకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ కావాలి. అలాగనే ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీరు 65 రూపాయలు ఇస్తే ఒక సింగపూర్ డాలర్ ఇస్తాను అని చెప్తారు. సేమ్ అలానే అమెరికాలో $1 కావాలి అంటే 85 రూపీస్, సింగపూర్ లో 65 రూపీస్, మలేషియాలో 20 రూపీస్. ఇలా ప్రతి దేశానికి సంబంధించిన కరెన్సీ ఎందుకు ప్రతి క్షణం చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా మన ప్రపంచంలో ఇన్ని కరెన్సీస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసేసి మన ప్రపంచం మొత్తానికి ఏదో ఒక కరెన్సీయే వాడొచ్చు కదా. లైక్ మన ఇండియాలో రూపీని ఎలాగైతే వాడుతున్నామో అలాగా. ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు గాని మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ కరెన్సీస్ అన్ని ఎందుకు డిఫరెంట్ వాల్యూస్ తో ఉంటాయో అని చెప్పే ముందు అసలు ఈ కరెన్సీస్ ని ఎలా స్టార్ట్ చేశారో మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే, పూర్వం ఈ డబ్బులు ఉండేవి కాదు. గోల్డ్, సిల్వర్ లాంటి ప్రీషియస్ మెటల్స్ తోటే వస్తువు యొక్క ధరని డిసైడ్ చేసేవాళ్ళం. దీనిని గోల్డ్ స్టాండర్డ్ అంటారు. సో ఎప్పుడైనా ఒక బిజినెస్ మ్యాన్ ఏదైనా కొందామని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాటిని తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాడు. సో అప్పటి వరకు ఏదైతే గోల్డ్ స్టాండర్డ్స్ ని మనం ఫాలో అయ్యే వాళ్ళమో సేమ్ దానినే ఫాలో అవ్వాలి అని. కానీ ఈసారి గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ తో కాదు, కేవలం ఒక పేపర్ తో ఫాలో అవుదామని డిసైడ్ అయ్యారు. సో అప్పుడు ప్రతి దేశం వాళ్ళ దగ్గర ఎంతైతే గోల్డ్ ఉందో అంత వాల్యూ ఒక మనీనే ప్రింట్ చేసేవాళ్ళు. సపోజ్ మన ఇండియాలో ఒక కేజీ గోల్డ్ గానే ఉందనుకోండి, దాని వాల్యూ ₹1,00,00,000 అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ₹1,00,00,000 డబ్బులు మాత్రమే ప్రింట్ చేయగలదు. ఈ గోల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు దానికంటే ఎక్కువ అసలు డబ్బుల్ని ప్రింట్ చేయకూడదు. సో అర్థమైంది కదా మనీని ఏ విధంగా ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారో అని. ఇదంతా కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ ఈ గోల్డ్ స్టేబుల్ ని ఫాలో అవడం వల్ల వాళ్ళ దేశం యొక్క డబ్బులు అనేవి స్టేబుల్ గా ఉండేవి. సపోజ్ మన ఇండియాలో ₹1,00,00,000 విలువ గల గోల్డ్ గాని ఉందనుకోండి, ₹1,00,00,000 విలువ గల డబ్బులు మాత్రమే మన ఇండియా ప్రింట్ చేయాలి. సేమ్ అలానే అమెరికాలో 20 కోట్ల విలువ గల గోల్డ్ గాని వాళ్ళ దగ్గర ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు 20 కోట్ల విలువ గల డబ్బుల్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా ఏ దేశాల దగ్గర ఎంతైతే బంగారం ఉంటుందో దానికి తగ్గట్టు వాళ్ళ డబ్బుల్ని ప్రింట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ మొదట్లో ఇదంతా బాగానే ఉండేది. కానీ రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి దేశం యొక్క ఎకానమీ అనేది పెరుగుతుంది, వాళ్ళ గ్లోబల్ బిజినెస్ కూడా పెరుగుతుంది. కానీ వాళ్ళ గోల్డ్ స్టోరేజ్ అనేది అంత ఎక్కువ పెరగట్లేదు. అండ్ దానితో పాటు వాళ్ళ డబ్బుల్ని ప్రింట్ చేయాలి అంటే గోల్డ్ ని ఎక్కువగా మైనింగ్ చేయాలి. ఇప్పుడు మైనింగ్ చేసిన తర్వాత కూడా దానిని ఎక్కడో అక్కడ స్టోర్ చేసి మాత్రమే డబ్బుల్ని ప్రింట్ చేయాలి. ఇలా గ్లోబల్ గా బిజినెస్ ఎక్కువగా పెరగడం కానివ్వండి, అండ్ గోల్డ్ ని స్టోర్ చేయడం యొక్క ఇబ్బందులు కానివ్వండి, ఇలా రావడంతో వెంటనే ఈ గోల్డ్ స్టాండర్డ్స్ ని మన ప్రపంచం అంతా వదిలేసింది. అప్పుడు మనమంతా ఈ గోల్డ్ స్టాండర్డ్స్ ని వదిలేసి ఫియట్ మనీ దగ్గరికి వెళ్ళాం. అసలు ఈ ఫియట్ మనీ అంటే ఏంటి చెప్తాను. సపోజ్ మన ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ అయినా RBI ఏదైతే ఉందో కొంత డబ్బుల్ని ప్రింట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ మీద 500 రూపీస్ అనే టైప్ చేసి RBI ప్రింట్ చేసి పబ్లిష్ చేసింది అనుకోండి, ఆ పేపర్ యొక్క విలువ ₹500. సేమ్ అదే RBI ఆ పేపర్ మీద ₹50 పెడితే ఆ పేపర్ యొక్క విలువ ₹50. యాక్చువల్ గా ఆ పేపర్ కి ఎటువంటి వాల్యూ లేదు, కానీ RBI ని మనం నమ్మడం వల్ల, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ వాల్యూని మనం యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ పేపర్ కి ఆ వాల్యూ అనేది ఉంటుంది. సేమ్ అలానే ప్రతి దేశంలోని ప్రతి సెంట్రల్ బ్యాంక్ ఇలా డబ్బుల్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ గోల్డ్ స్టాండర్డ్స్ కి ఫియట్ మనీకి డిఫరెన్స్ ఏంటి అంటే, గోల్డ్ స్టాండర్డ్స్ లో ఏదైతే డబ్బుల్ని ప్రింట్ చేస్తారో దానికి తగ్గట్టు గోల్డ్ అనేది ఖచ్చితంగా ఉండేది. కానీ ఈ ఫియట్ మనీలో మాత్రం ఎటువంటి వాల్యూ లేదు. కానీ అసలు ఈ ఫియట్ మనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? చైనా. ఫస్ట్ అసలు ఈ ఫియట్ మనీని చైనా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. చైనా నుంచి నెమ్మదిగా యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ కి వెళ్లి రాను రాను మన ప్రపంచం అంతా వ్యాపించింది. సో ఈ ఫియట్ మనీ వల్ల ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉండేది. లైక్ ఇండియాకి రూపీ, యూరోప్ కి యూరో, US కి US డాలర్, సింగపూర్ కి సింగపూర్ డాలర్, ఇలా ప్రతి దేశానికి వాళ్ళ ప్రత్యేక కరెన్సీ అనేది ఉండేది. ఇలా మన దగ్గరికి ఈ పేపర్ మనీ అనేది వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి దేశం యొక్క కరెన్సీ అనేది ప్రతి క్షణం ఎందుకు మారుతూ ఉంటుంది? దానికి సింపుల్ ఆన్సర్ సప్లై అండ్ డిమాండ్. మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఒక రైతు బజార్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఫార్మర్స్ అందరూ టమాటా పంట వేసి టమాటాలు మాత్రమే అమ్మారు. కానీ మరొక వ్యక్తి మాత్రం తెలివిగా ఆనియన్స్ ని పండించి ఆనియన్స్ ని అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఒక వ్యక్తి టమాటాలు కొందామని వెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర టమాటాలు ఉన్నాయి కాబట్టి ఆ టమాటాల యొక్క విలువ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. కానీ ఈ ఆనియన్ ఎవరైతే పండించారో వాళ్ళకి మాత్రం డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల దాని ధర అనేది ఖచ్చితంగా పెంచుతాడు. సేమ్ ఇలానే ఈ డిమాండ్ అండ్ సప్లై బట్టి కరెన్సీ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకే స్ట్రాంగ్ ఎకానమీ ఉన్న అమెరికా యొక్క డాలర్ అనేది హై వాల్యూగా ఉంటుంది. మరొక పక్క వెనిజులా కంట్రీకి చెందిన కరెన్సీని చూస్తే వాళ్ళకి హైపర్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల వాళ్ళ సొంత ప్రజలే ఇష్టపడట్లేదు. దాని వల్ల వాళ్ళ కరెన్సీ విలువ అనేది చాలా తక్కువ. మన కరెన్సీస్ ప్రతి సెకండ్ ఎందుకు మారుతున్నాయో చెప్తున్నాను కదా, దానికి నేను 5 ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తాను వినండి. ఫస్ట్, ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సపోజ్ 2 సంవత్సరాల క్రితం అంటే 2022లో మనం కేజీ రైస్ కొనడానికి ₹50 పట్టుకెళ్తే వచ్చేది. కానీ ఇప్పుడు అదే కేజీ రైస్ ₹50 వస్తుందా? రావట్లేదు కదా. దానినే ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో
సింపుల్ గా ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే 5 సంవత్సరాల క్రితం మనం ఏదైతే డబ్బులు పట్టుకు వెళ్లి వస్తువులు కొంటున్నామో అవే డబ్బులు పట్టుకు వెళ్లి ఇప్పుడు కొంటే ఆ వస్తువులన్నీ వస్తున్నాయా? లేదు కదా. ఖచ్చితంగా దాని ధరలు అనేవి పెరుగుతున్నాయి. దానినే ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే తీసుకుంటే దానికి కంపారిజన్ యుఎస్ డాలర్ తో చేద్దాం. 1980లో జింబాబ్వే యొక్క డాలర్ అనేది యుఎస్ డాలర్ కంటే ఎక్కువగా ఉండేది. లైక్ 1 జింబాబ్వే డాలర్ ఈజ్ ఈక్వల్ టు 1.35 యుఎస్ డాలర్స్. కానీ వాళ్ళు చేసిన కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల, వాళ్ళ ఎకానమీ ప్రాబ్లమ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్స్ అండ్ వివిధ కారణాల వల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూ అనేది పడిపోయింది. 1980 నుంచి 2000 సంవత్సరం వరకు, అంటే కేవలం 20 సంవత్సరాల్లోనే వాళ్ళ కరెన్సీ వాల్యూ ఎంత పడిపోయిందో తెలుసా? $1 ఈజ్ ఈక్వల్ టు 6 lakhs జింబాబ్వే డాలర్స్. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ కరెన్సీ యొక్క విలువ అనేది ఎంతలా పడిపోయిందో. ఇది కేవలం ఇన్ఫ్లేషన్ వల్ల. వాళ్ళ కరెన్సీ అంతలా పడిపోయిన తర్వాత వాళ్ళు దానిని ఫిక్స్ చేయడం కోసం చాలా సార్లు వాళ్ళ కరెన్సీని మార్చుదామని ట్రై చేశారు. కానీ అప్పటికి వాళ్ళ వల్ల అవలేకపోవడంతో ఒక స్టేబుల్ కరెన్సీని తీసుకురావాలి అని యుఎస్ డాలర్ ని వాళ్ళ దేశంలో వాడుతున్నారు. మనలో చాలా మందికి ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటో తెలుసు. మన ఇండియాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ లైక్ ఆర్బీఐ ప్రతిసారి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచడం గానీ తగ్గించడం గానీ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సపోజ్ మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, 10% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఒక సంవత్సరం తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు మనకి ₹1,10,000 ఇస్తారు. ఆ 10,000 మన ఇంట్రెస్ట్. కానీ ప్రతిసారి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% ఉంటుందా? కాదు. మన సెంట్రల్ బ్యాంక్ అయినా ఆర్బీఐ ప్రతిసారి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మార్చుతూ ఉంటుంది. సరే పెంచుతుంది తగ్గిస్తుంది అంటున్నారు. ఇది మన రూపీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సపోజ్ మన దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇతర దేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇష్టపడడం ఒకటే కాదు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని రూపీస్ గా కన్వర్ట్ చేస్తారు. ఇలా రూపీస్ గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు రూపీకి డిమాండ్ రావడంతో రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెంచుతారో అప్పుడు ఇతర దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు మన దేశం యొక్క కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మన రూపీకి డిమాండ్ అనేది ఉంటుందో అప్పుడు మన రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయో అప్పుడు ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. అప్పుడు మన రూపీ వాల్యూ కంట ఇతర దేశాల యొక్క కరెన్సీకి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో రూపీ వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటుంది. సరే మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగితే అంతా మంచిదే కదా, మరి ఆర్బీఐ ఎందుకు ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండదు, చాలా సార్లు ఎందుకు తగ్గిస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచడం వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి మంచిదే గానీ మన దేశంలో ఉన్న చాలా మంది బిజినెస్ మ్యాన్స్ అప్పులు తీసుకోవడం తగ్గిస్తారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువ కాబట్టి. సో అప్పుడు చాలా బిజినెసెస్ ఆగిపోతాయి. ఆ బిజినెసెస్ లో ఉన్న జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. మన దేశం యొక్క ఎకానమీ అనేది పడిపోతుంది. సో అందుకే ఏ దేశంలో అయినా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచడం కానివ్వండి, తగ్గించడం కానివ్వండి, ఇలా ఏ డెసిషన్ తీసుకోవాలి అన్న చాలా ఆలోచించి ఆ డెసిషన్స్ ని తీసుకుంటాయి. థర్డ్, కంట్రీ సిచ్యువేషన్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మన ఇండియాకి ఎటువంటి ఇన్కమ్ లేదు, అప్పుడు మన దేశం యొక్క ఎకానమీ ఎలా ఉంటుంది? ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయి మన ఎకానమీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇంత ప్రాబ్లం లో ఉన్న ఒక దేశానికి ఇతర దేశం నుంచి వచ్చి ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటారా? లేదు కదా. సో ఇలా కంట్రీ సిచ్యువేషన్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ కంట్రీ సిచ్యువేషన్ గానీ బాగుంది అనుకోండి, చాలా మంది ఫారినర్స్ మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ఇన్వెస్ట్ ఒక్కటే కాదు, వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేయడం కోసం ఒక ఫ్యాక్టరీని పెట్టాలనుకుంటారు. ఫస్ట్ ల్యాండ్ కొనాలి, తర్వాత ఫ్యాక్టరీని బిల్డ్ చేయాలి, తర్వాత వర్కర్స్ ని వర్క్ లో పెట్టి వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి, అండ్ వాళ్ళ బిజినెసెస్ కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని చూడాలి. వీటన్నిటికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికా నుంచి ఒక ఇన్వెస్టర్ మన దేశంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు అనుకోండి, సో అప్పుడు వాళ్ళు మన దేశంలో ల్యాండ్ కొనడానికి కానివ్వండి, ఒక ఫ్యాక్టరీని బిల్డ్ చేయడం కానివ్వండి, వర్కర్స్ కి సాలరీ గానీ అండ్ అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి డాలర్స్ ని ఇస్తాడా? లేదు కదా, రూపీస్ నే ఇవ్వాలి. సో అతని దగ్గర ఏవైతే డాలర్స్ ఉన్నాయో దానిని రూపీగా కన్వర్ట్ చేసుకొని వీటన్నిటిని చూస్తాడు. సో దీని వల్ల కూడా రూపీకి డిమాండ్ పెరిగి మన రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఫోర్త్ ఇది స్టేబుల్ రూల్స్. ఏదైనా దేశంలో రూల్స్ అనేవి స్టేబుల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సపోజ్ మన ఇండియానే తీసుకోండి, మన దేశంలో ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చి బిజినెస్ చెయ్యాలి అంటే వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదని చెప్పారనుకోండి, అప్పుడు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీని అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసే టైంలో మేము వెంటనే ట్యాక్సెస్ ని పెంచుతామని అన్నారనుకోండి, అప్పుడు ఆ ఇన్వెస్టర్స్ మన దేశంలో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేశారు కాబట్టి చెయ్యొచ్చు. కానీ ఈ సిచ్యువేషన్ చూసి ఫ్యూచర్ లో ఎవరైనా మన దేశంలోకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తారా? రారు కదా. సో ఈ విధంగా ఏదైనా దేశంలో స్టేబుల్ రూల్స్ గానీ లేవనుకోండి, ఆ దేశంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి చాలా తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా ఆ దేశాలకు ఉన్న కరెన్సీస్ యొక్క డిమాండ్ అండ్ సప్లై బట్టి ఆ కరెన్సీ యొక్క వాల్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు వరకు నేను మీకు ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, కంట్రీ సిచ్యువేషన్, స్టేబుల్ రూల్స్ ఇలా 4 పాయింట్స్ చెప్పాను కదా. ఇవన్నీ ప్రతిరోజు జరిగేవి కాదు కదా. సో మరి ప్రతి క్షణం మన రూపీ వాల్యూ అనేది ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుంది? ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ మార్చారో అప్పుడు చేంజ్ అవ్వచ్చు కదా, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పుడు చేంజ్ అవ్వచ్చు కదా. అది లేదంటే మన గవర్నమెంట్ ఎప్పుడైతే ట్యాక్స్ ని పెంచుతుందో లేదంటే తగ్గిస్తుందో
ఇస్తుందో అప్పుడు మన రూపీ వాల్యూ అనేది మారొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దానికే నేను ఈ 5th పాయింట్ ని చెప్తున్నాను. అదే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. మన ప్రపంచంలో ఉన్న ప్రతి కరెన్సీ యొక్క వాల్యూ అనేది ప్రతి క్షణం చేంజ్ అవడానికి గల ముఖ్య కారణం ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. సపోజ్ ఇండియాని యుఎస్ఏని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మన ఇండియాలో ఎక్కువగా పండేది రైస్. ఒకవేళ యుఎస్ కి మన ఇండియాలో పండే రైస్ ని గానీ ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, అప్పుడు యుఎస్ఏ మనకి బదులుగా ఏమిస్తుంది? డబ్బుల్ని ఇస్తుంది. ఏ డబ్బులు? రూపీస్. కానీ యుఎస్ఏ వాళ్ళ దగ్గర మన రూపీస్ ఉండవు కదా, కేవలం డాలర్స్ ఉంటాయి కదా. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ తో రూపీని చేంజ్ చేసి వాళ్ళు మనకి రూపీస్ ని ఇస్తారు. ఇప్పుడు రివర్స్ లో చూద్దాం. యుఎస్ఏ లో ఐఫోన్స్ ఎక్కువగా తయారవుతాయి. వాటిల్ని మన ఇండియాలోకి తెప్పించుకోవాలి అంటే మనం యుఎస్ఏ కి ఏమి ఇవ్వాలి? డాలర్స్ కదా. అప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఏవైతే రూపీస్ ఉన్నాయో వాటిల్ని డాలర్స్ కింద కన్వర్ట్ చేసి మనం వాళ్ళకి డాలర్స్ ని ఇవ్వాలి. ఇలా ఏ దేశాల దగ్గర ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని వేరీ చేసుకుంటూ ప్రతి క్షణం వాళ్ళ కరెన్సీ వాల్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక దేశానికి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉండి ఇంపోర్ట్ గానీ తక్కువగా ఉంది అనుకోండి, వాళ్ళ కరెన్సీ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ కరెన్సీ ఎక్కువ వాల్యూతో ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గి ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయి అనుకోండి, వాళ్ళ కరెన్సీ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా యుఎస్ఏ చెప్పాలంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్సే కాదు, వాళ్ళు సౌదీ అరేబియాతో ఏదైతే క్రూడ్ ఆయిల్ ట్రేడ్ డీల్ ని తీసుకున్నారో దాని వల్ల ప్రపంచంలో ఎవరైనా సౌదీ అరేబియా దగ్గర క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోవాలి అంటే కేవలం డాలర్ లోనే ట్రేడ్ చేయాలి అన్న ఆర్డర్ ఏదైతే ఉందో దాని వల్ల యుఎస్ఏ ఏదైతే క్రూడ్ ఆయిల్ ట్రేడ్ డీల్ తీసుకుందో దాని వల్ల వాళ్ళ డాలర్ వాల్యూ అనేది చాలా పెరిగింది. ఇన్ఫాక్ట్ మన ప్రపంచం అంతా డాలర్ నే ఎందుకు కామన్ కరెన్సీగా చూస్తుందో తెలుసా? ఈ సౌదీ అరేబియాతో తీసుకున్న ట్రేడ్ డీల్ వల్ల. మీరు చెప్పండి, ఏ దేశానికి ఆయిల్ అక్కర్లేదు? ప్రతి దేశానికి పెట్రోల్ అనేది కావాలి. సో దీని కారణంగా ప్రతి దేశం వాళ్ళ కరెన్సీతో డాలర్స్ ని కొని ఈ క్రూడ్ ఆయిల్ ని కొనాల్సి ఉంటుంది. సో అందుకే ఈ యుఎస్ డాలర్ అనేది చాలా స్టేబుల్ కరెన్సీగా అందరూ పరిగణిస్తారు. సరే, ఇప్పుడు వరకు మన కరెన్సీస్ అనేవి ఎందుకు ఫ్లక్చువేట్ అయ్యాయో చెప్పాను కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? మన ప్రపంచం అంతా ఒకే కరెన్సీ వాడితే బాగుంటుంది కదా, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దాని గురించి కూడా చెప్తాను వినండి. మన దేశం యొక్క ఎకానమీ అంతా బాగానే ఉంది. కానీ అక్కడ ఎక్కడో ఉన్న యూరోప్ లోనో లేదా ఆఫ్రికాలోనో కొన్ని ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిస్తే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి డబ్బుల్ని అప్పుగా తీసుకొని ఏదో ఒక బిజినెస్ చేస్తుంది, అప్పుడు వాళ్ళ ఎకానమీ పెరుగుతుంది అని మన ఆర్బీఐ దగ్గరికి వచ్చి అడిగింది అనుకోండి, అప్పుడు మన ఆర్బీఐ ఎందుకు మార్చాలి? మన దేశం యొక్క పరిస్థితి అంతా బాగానే ఉంది కదా, వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎందుకు తగ్గించాలి? సేమ్ అలానే మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మన దేశం యొక్క ఎకానమీ సిచ్యువేషన్ అనేది బాగోలేదు అనుకోండి, అప్పుడు మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించడం లేదంటే పెంచడం గానీ చేస్తే ఇతర దేశాలు ఒప్పుకుంటాయా? లేదు కదా. సో దీని కారణంగానే మన ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ వాళ్ళకి సంబంధించిన కరెన్సీస్ అనేవి ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.